ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన నోటితో చెప్పిన ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ యేసు ప్రభువారు తనని వెంబడించడం అంటే కేవలం మాటలతో కాదు, కానీ మన జీవితంలో మనము చూపించాల్సిన విశ్వాసం. తన సిలువను మోసుకొని అనగా మన జీవితంలో వచ్చే కష్టాలు, అవమానాలు, త్యాగాలు, ఎటువంటి పరీక్ష వచ్చినప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండడం. శిష్య శిష్యత్వం అంటే సుఖ సౌకర్యాల మార్గం కాదు, కానీ విధేయత, సహనం, విశ్వాసం, త్యాగం, వీటన్ని కలిగిన మార్గం. మన స్వార్థాన్ని, గర్వాన్ని, పాపపు అలవాట్లను విడిచిపెట్టి క్రీస్తును మొదటి స్థానంలో ఉంచినప్పుడు మనం నిజంగా ఆయనకు శిష్యులమవుతాం. సిలువ బరువుగా అనిపించినా దాన్ని మోసేవారికి ప్రభు కృప తోడుగా ఉంటుంది. మనం ఆయనను నమ్మి నడిచినప్పుడు ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టడం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నా జీవితంలో వచ్చే సిలువను సహనంతో మోసుకోవడానికి నాకు బలాన్ని దయచేయండి. నా స్వార్థాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని నిజంగా వెంబడించే శిష్యుడిగా నన్ను మార్చండి. కష్టకాలంలో విశ్వాసంతో నిలబడడానికి నీ కృపను అనుగ్రహించండి. మా మాటలు, ఆలోచనలు, క్రియలు నీకు మహిమ కలిగించినట్లు నడిపించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.